హాయ్. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకొచ్చాను. విషయం ఏంటంటే చాలామంది ఈ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకటం లేదు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే, తొందరగా సెటిల్ అయి పెళ్లి చేసుకుంటే అందరికీ మంచిది. తను కోరుకున్నటువంటి అమ్మాయిలు దొరుకుతారు. అయితే నా దగ్గరికి వచ్చే కస్టమర్లలో అబ్బాయిలు చాలా ఒక 5-10 మెంబర్స్ లేట్గా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది సార్ అని అడిగారు. నిజంగా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ దిస్? చాలామంది ఇంకా కొందరు లేటుగా సరే వీళ్ళ విషయానికి వద్దాం. లేటుగా పెళ్లి చేసుకుంటే ఏమవుతాయి సార్ అని అంటారు. దానికి నేను ఏం చెప్పాలో చెప్పండి. ఇప్పుడు బయాలజికల్గా మనం ఆలోచన చేస్తే వయస్సు పెరిగిన కొద్దీ మనకు రిప్రొడక్షన్స్ సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకటి అది మహిళలో ఒక 30%, 30 ఇయర్స్ దాటిన తర్వాత 30-40% తగ్గిపోతాయి. వాళ్ళకు రిప్రొడక్షన్ సంతానం కలిగే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అదేవిధంగా మగవారిలో కూడా సంతానం కలిగే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. వాటిలో ఉన్న ఏమంటారు వాటిని స్పమ్స్ అంటారా, లేదా వీర్య కణాలు కొంచెం అంత యాక్టివ్గా ఉండవు. వీర్య కణాలు అనేటి యాక్టివ్గా ఉండవు. కాబట్టి ఇది సైన్స్ చెప్తా ఉన్న విషయం. కాబట్టి 27 బిలోనే, మ్యాక్సిమం 28 బిలోనే చేసుకోవాలి. ఇక 29, 30, 31 పోయిందంటే మనకు దొరికే అమ్మాయిలు కూడా 30 అబోవ్ క్రాస్ అయ్యే ఉంటారు. వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇది నేను చెప్తున్నది కాదు, మనం తినే తిండి కానీ సైన్స్ చెప్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే సెట్ కావాలి, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం, జాబ్ వచ్చినాక చేసుకుందాం. జాబ్కి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కనుక అలా ఆలోచన చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. జాబ్ రాలేదంట పెళ్లి చేసుకోవా? జాబ్ ఒకటేనా? జాబ్ చేసే వాళ్ళు నిజంగా వాళ్ళదొక రోబో లాంటి లైఫ్ అండి. బిజినెస్ లేదో ఏదో విధంగా మనం సెట్ అయ్యి తొందరగా పెళ్లి చేసుకుంటే మీకు పుట్టబోయే పిల్లలు, మీకు కలిగే సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు వాళ్ళ కోసమే కాబట్టి, మీ ఫ్యామిలీ కోసమే కాబట్టి తొందరగా సెట్ అవ్వండి, తొందరగా పెళ్లి చేసుకోండి అని నేను అంటున్నా. ఇప్పుడు సైన్స్ పరంగా నేను చెప్పింది ఒకటైతే, మళ్ళీ సోషల్ ప్రెషర్ ఉంటుందండి. సోషల్గా వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి ఉంటుంది. సామాజికంగా బంధువులు తరచుగా, మన బంధువులు ఉంటారు కదా, మన రిలేటివ్స్, వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదా, పెళ్ళి ఎందుకు చేసుకోలే, ఇంకెప్పుడు చేసుకుంటావు, ఇలాంటి సూటిపోటి మాటలతోటి మనం మానసికంగా కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా లోన్లీనెస్ ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే పెళ్ళి ఉండదు, 30 ఏజ్లో మన పేరెంట్స్ మన దగ్గర ఉండరు, ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు లోన్లీనెస్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి వయసు పెరిగిన తర్వాత స్నేహితులు, బంధువులు అందరూ కుటుంబంతో బిజీ అయిపోయి మనతోని ఎవరు కూడా సమయాన్ని కేటాయించకపోవచ్చు. కాబట్టి తొందరగా పెళ్లి చేసుకుంటే మంచిది అనేది ఇంకో విషయం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ 30 కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వయసు పెరిగిన తర్వాత మనకు సరైన జీవిత భాగస్వామి, మనం కోరుకున్నటువంటి వాళ్ళు, మనకు నచ్చినటువంటి వాళ్ళు మనకు దొరకరు. ఇది నెంబర్ 1 పాయింట్. కాబట్టి చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఎందుకంటే నువ్వు 27 సంవత్సరాలు ఉండి జీవితంలో అంటే జాబో లేకుంటే ఇంకేదైనా బిజినెస్ లాంటి మంచి సెట్ అయితే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. నువ్వు కోరుకున్న క్వాలిటీస్, బిహేవియరు, యాటిట్యూడు, వాళ్ళ కుటుంబము ఇలాంటివి దొరుకుతాయి. ఇక నువ్వు చేసుకోలేదనుకోండి, 27 అలా ఏజ్ పెరిగిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. కానీ చాలామంది మా బ్యూరోకి వచ్చే వాళ్ళు
వాళ్ళకు 30+ ఉంటాయి, జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అందం ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. కానీ ఆస్తులతోని మనం సంసారం చేయలేం, జాబ్తోని సంసారం చేయలేం, వాళ్ళతోని పిల్లలను పుట్టించలేము. కాబట్టి ఖచ్చితంగా లేటుగా పెళ్లి చేసుకుంటే దాన్ని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. దయచేసి మీరు దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇప్పుడు 30లో పెళ్లి చేసుకున్నావండి, వాడు 20 వచ్చేసరికి నువ్వు ఎంత ఉంటావు? 50 ఏజ్ ఉంటావు. 50 అంటే అప్పుడు నువ్వు స్కూల్కి ఆయన మీ అబ్బాయిని డ్రాప్ చేసేటందుకు పోయినా కూడా, లేకుంటే ఎక్కడైనా పేరెంట్స్ మీటింగ్ పోయినా కూడా అక్కడ నీకు అన్నీ ఇప్పటికే ఎకరం 2 ఎకరాలు పోయి ఉంటాయి. నాకు కూడా పోయినాయి ఆఫ్ కోర్స్. మీకు కూడా పొట్టు వచ్చేస్తుంది, బాడీ వీక్ అయిపోతుంది. 50 ఇయర్స్ మనం తినే తిండి కానీ, మనం ఈ పీల్చే గాలి కానీ అన్నీ కూడా మీకు తెలుసు. ఇంకా ఎలాంటి సమాజంలో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ను, చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మళ్ళా పిల్లలు ఎడ్యుకేషన్ చేయాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. కాబట్టి లేట్గా పెళ్ళి చేసుకుంటే ఇవన్నిటికి కూడా మనం దూరం అయిపోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు వెదర్ చేంజ్ అయితే అందరికి జలుబు, కాఫ్, కోల్డ్, ఫీవరు, డెంగ్యూ, మలేరియా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. దానికి తోడు కిడ్నీలో రాళ్ళు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, ఇంకా అల్సర్లు, మనం తినే స్పైసీ ఫుడ్ కానీ వాటి వల్ల డయాబెటీస్, బీపీ, షుగర్ ఇలాంటివి కూడా అటాక్ అవుతాయి. కాబట్టి తొందరగా మ్యారేజ్ చేసుకుంటే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీకు పుట్టబోయే పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆవిడకు మంచిది. కాబట్టి ఏ ఏజ్లో చేసేది ఆ ఏజ్లో చేస్తేనే దానికి అర్థం, పరమార్థం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ like this video and subscribe this video. I am Dr. Pandya, Jai Bhavani, Marriage Bureau Director. Thank you one and all.